ఉంటుంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క పాలనురుగా వలె శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నుంచి కూడా నీళ్లు గేట్లలో నుంచి కిందికి దూకుతూ ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు కూడా చాలా వర్ణనాతీతం. ఈ యొక్క దృశ్యాలని కూడా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు వాళ్ళ సెల్ ఫోన్లలో బంధిస్తూ చాలా సంతోష వ్యక్తం పరిచేస్తూ ఇక్కడ ఫోటోలు దిగుతూ వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 17వ తేదీన శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఏదైతే ఇన్ఫ్లో స్టార్ట్ అయింది, వరదలు మొదలు కావడంతో అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా హెచ్చుతగ్గులు లేకుండా వరదలు చాలా భారీ ఎత్తున కూడా క్రమక్రమంగా పెరుగుతూ శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్నాడు. కేవలం 12 రోజుల వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోయింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం 4,70,000 క్యూసెక్కుల వరద వస్తుండటంతో మరో గేటును కూడా శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు కూడా గేటును ఎత్తివేయడం జరిగింది. ఇక్కడ గేటు ఎత్తివేస్తున్నట్టు మరొక గేటును కూడా మరి కాసేపట్లో కొన్ని నిమిషాల్లోనే ఎత్తివేసినున్నారు. మొత్తం 3 గేట్లు, ఒక్కో గేటు నుంచి కూడా 27,000 క్యూసెక్కులు, 3 గేట్ల నుంచి మొత్తం 81,000 క్యూసెక్కులు దిగువన నాగార్జున సాగర్కు విడుదల చేయనున్నారు. ఒకవైపు రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి 81,000 క్యూసెక్కులు, మరోవైపు పవర్ జనరేషన్ ద్వారా కూడా దాదాపుగా ఒక 20 నుంచి 30,000 క్యూసెక్కులు విడుదలసి 1,00,000 క్యూసెక్కులకు పైగా శ్రీశైలం ప్రాజెక్టు నుండి దిగువన నాగార్జున సాగర్కు విడుదలవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఇవాళ ఏదైతే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అదేవిధంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి, మరికొంతమంది ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు కూడా వచ్చి గేట్ల కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అయితే గోదావరి ప్రాంతంలో భారీగా వరదలు రావడంతో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, అదేవిధంగా కొంతమంది ఇరిగేషన్ అధికారులు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా బిజీగా ఉండడంతో అక్కడ పర్యటనలో చాలా అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ అదే షెడ్యూల్ బిజీ కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో కొంత షెడ్యూల్ కూడా చివరి నిమిషంలో మారడంతో ఇక్కడ కేవలం ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులు మాత్రమే ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేస్తున్నారు. జిల్లా ఇరిగేషన్ సిఈ కబీర్ బాషా, ఎస్సీ, అదేవిధంగా ఇంజనీర్లు, ఇతర సిబ్బంది అంతా కూడా కలిసి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేస్తున్నారు. అయితే కేవలం 12 రోజుల వ్యవధిలోనే ఊహించని విధంగా వరదలు రావడంతో ఏదైతే ఆ గతంలో కూడా ఇలాంటి వరదలు చాలా ఏళ్ల తర్వాత ఇట్లా వచ్చాయని కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తారు. కృష్ణమ్మ పర్వాలను మనం చూడవచ్చు. పాల నురగల వలె 2 గేట్ల నుంచి కూడా గేట్ల నుంచి మరొక గేటును కూడా ఇప్పుడే శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఆ గేట్లు ఏదైతే నీళ్లు ఎత్తి గేట్లు ఆపరేట్ చేసి నీళ్లని దిగువకు విడుదల చేయడంతో ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు అంతా కూడా కేరింతలు పెడుతున్నటువంటి దృశ్యం. ఏదైతే 3 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరుగులు ఏదైతే ఆ గేట్ల నుంచి కిందికి దూకుతూ దిగువన నాగార్జున సాగర్కు వెళ్తున్నటువంటి పరిస్థితి. 2 కొండల మధ్య ఒకవైపు పెద్ద ఉన్నటువంటి వృక్షాలు, అదేవిధంగా మరోవైపు 2 కొండల నుంచి మధ్యన కృష్ణమ్మ బిరబిర అరుగుడు వేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూసేందుకు కూడా పర్యాటకులు భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇక్కడే వ్యూ పాయింట్లలోనే అందరూ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఈ వరదలు కూడా మరో వారం రోజుల పాటు 3 గేట్లే ఎత్తేది. ఇంకా జిల్లా ఇరిగేషన్ అధికారులు కూడా ముందుగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ఇరిగేషన్ సిఈ కబీర్ బాషా, మరికొంతమంది ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది, లోకల్గా ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ గంగమ్మకు ముందుగా రేడియల్ క్రస్ట్ గేట్ల దగ్గర 12వ గేటు దగ్గర ఉన్నటువంటి గంగమ్మ ఆలయానికి దగ్గర కూడా వచ్చి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసిన తర్వాత గంగమ్మకు చీరచార సమర్పించి ప్రత్యేక పూజల అనంతరం ఇరిగేషన్ అధికారులు ఏదైతే రేడియల్ క్రస్ట్ గేట్ల దగ్గర మోటార్లు స్విచ్ ఆన్ చేసి గేట్లకు కూడా ఏదైతే ఆపరేట్ చేసినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం నుంచి కూడా ఇవాళ సాయంత్రానికి నీళ్లు విడుదల చేసినటువంటి క్రమంలో ముందుగానే సైరన్లు ఆపరేట్ చేసి
సైరన్ల ద్వారా ప్రజలను కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఆ నదిలోకి దిగొద్దు అని కూడా హెచ్చరికలు జారీ చేశారు. సైరన్లు ఇస్తున్నప్పటి నుంచి కూడా ఏదైతే ఇటు తెలంగాణ నుంచి ఇటు కర్నూలు జిల్లా నుంచి దూరాల నుంచి వెళ్ళేటువంటి వాహనదారులు కూడా గేట్ల నుంచి వాళ్ళ నీళ్లు విడుదల చేస్తారనేటువంటి సమాచారంతో ఇక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం నుంచి కూడా గంటల కొద్ది